మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆశయ సాధనకు పార్టీలకు అతీతంగా కాపులు అంత కృషి చేయాలని కాపు నేతలు అన్నారు. కాకినాడ కాపు కళ్యాణ మండపంలో ఆంధ్ర కాపు సద్భావన సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి యేసుదాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కాపు జేఏసీ నేతలు యేసుదాస్, ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణుమూర్తి, కల్వకొలను తాతాజీలు మాట్లాడుతూ కాపు జాతి కోసం ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడ్డారని అన్నారు. 1994 ఉద్యమంలో కాపు సాధనా సమితి నేతలతో పాటు భార్య పద్మావతి వద్ద సెనేడ్ గుళికలు ఉంచి ఉద్యమం చేశారని గుర్తు చేశారు. ముద్రగడ పోరాట ఫలితంగానే జీవో 30, కాపు కార్పొరేషన్, విదేశీ విద్య ఇవన్నీ ముద్రగడ పోరాట ఫలితంగానే వచ్చాయని అన్నారు. మండుటెండలో కిర్లంపూడి నుంచి తిరుపతికి సైకిల్ యాత్ర చేశారని చెప్పారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ 1978లో ఎమ్మెల్యేలైన వారంతా ఉన్నత స్థాయి పదవులు అనుభవించారని, ఆర్థికంగానూ స్థిరపడ్డారని అన్నారు. ముద్రగడ మాత్రం వారందరికంటే ప్రజల్లో ఎంతో కీర్తి గడించారని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ అభిమానం, ఆప్యాయతలు, గౌరవానికి పెట్టింది పేరు ముద్రగడ అని చెప్పారు. ఆయన ఆశయాలు కొనసాగించేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఆరేటి ప్రకాష్, పేపకాయల రామకృష్ణ, రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, తోట రాజీవ్, నల్లా పవన్, దుగ్గన బాబ్జీ, చిట్నీడి శ్రీనివాస్, బసవ ప్రభాకర్ రావు, పెదింశెట్టి వెంకటేశ్వరరావు, సినీ నిర్మాత ముత్యాల రామదాసు, తుమ్మలపల్లి రమేష్, కోపిశెట్టి శ్రీనివాస్ పాటు వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. వారు కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల కోసం ఆయన సర్వం రాజకీయంగా పాడేయారు, ఆర్థికంగా పాడేయారు, ఆరోగ్యంలో పాడేయారు. అన్ని రకాలు కూడా ఏ ఉద్యమం అన్నా ఆయన తీసుకున్నది కాదు. ఎవరన్నా ఉద్యమం చేస్తే వాళ్ళ న్యాయం కోసం ఉత్తరకాంచి ఉద్యమం దగ్గర నుంచి కూడా రావులపాలెం ఉద్యమం కానీ, విజయవాడ కృష్ణానది కానీ, ఈ కాపు రిజర్వేషన్ ఒక్కటే వారు తీసుకుని భుజాన్ని వేసుకున్నారు. టోటల్గా చెప్పాలంటే స్వప్రయోజనాలు పక్కన పెట్టి అన్ని కులాలకి, అన్ని మతాలకి కూడా ముద్రగడ గారు 94 జీవో పనికిరావడం జరిగింది. కష్టపడింది కాపులైతే ముస్లిమ్స్కి, కళింగ కాండ్లకి, బీసీలకి, అయ్యర్కలకి అందరికీ కూడా 13 కులాలకు రిజర్వేషన్ ఇచ్చి కాపులకు రిజర్వేషన్ లేని పరిస్థితి కూడా అయ్యింది. మీ అందరికీ తెలుసు. ఏదేమైనా మన మధ్యలో ఉన్నా లేకపోయినా ఉభయ రాష్ట్రాల్లోని, భారతదేశంలోని ముద్రగడ పద్మనాభం గారు అంటే ఒక బ్యాండ్ అంబాసిడర్. రిజర్వేషన్ సేవల దాంట్లో కూడా చాలా ముఖ్యమైన పాత్ర వహించారు. అనలైనది ఎంతో కష్టపడి కష్టానికి, నష్టానికి ఊడ్చి కూడా కాపు ఉద్యమ నాయకుడిగా ఉండి చాలా వరకు ఆయన పనిచేశాడు. ఈనాడు అంటే ఆయనకి అన్నిటికీ కంటే ముఖ్యమైనది అంటే చాలా పట్టుదల. ఏదన్నా పట్టుదల వస్తే ఎవరిని కూడా దగ్గర అని ఏదంటే అదే నేకరాడిక అటువంటి విధానంతో ఉండి ఏదైనా సాధించగల వ్యక్తి పట్టుదలతో సాధిస్తారు. ఆ పని ఆ ఏదో ఉందో ఆ అంశం అంతా కూడా పూర్తి స్థాయిలో వచ్చే వరకు కూడా ఎప్పుడు కూడా వెనక వేసే అడుగు కొంతవరకు వేయలేదు. ఏ అడుగు కూడా వెనక వేయలేదు. ఏదంటే అది తీరలేని అటువంటి మంచి నాయకుడు. ఒక మాట మాట్లాడిన తర్వాత ప్రాణం పోయినా సరే వెనక్కి తగ్గకూడదనేటువంటి ఈ 2 లక్షణాలలో ఆయన రాజీపడి ఉంటే ఏనాడో మన కోరికలు తీరే విధంగా ముఖ్యమంత్రి అయి ఉండేటువంటి వ్యక్తి ఆయన. ఆ 2 ఉండుంటే ఇప్పుడు వీళ్ళందరి గురించి 4-5 గురించి చెప్పాం. ఈ 4-5 గురించి చెప్పుకుంటే ఆర్థికమైనటువంటి పరిస్థితి చూసుకుంటే 78లోనే వీళ్ళందరికంటే పై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన. 78లోనే ఈరోజు లెక్కించలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారు వాళ్ళందరూ కూడా. సరే, వాళ్ళ అదృష్టం ఆర్థిక పరిస్థితుల్లోనే ఎదిగారు. అదేవిధంగా అధికార పరంగా కూడా ఎదిగినటువంటి వ్యక్తులు. ఎవరో అదృష్టాన్ని ఎవరు కాదు, కొలమానం చేయలేము. కానీ నేను అనుకునేది వ్యక్తిగా ఎదిగాడు తప్పితే వ్యక్తిగతంగా మాత్రం నష్టపోయినటువంటి వ్యక్తి పద్మనాభం గారు అనేటువంటి చెప్పదలుచుకున్నాను. వ్యక్తిగా వీళ్ళందరికీ ముఖ్యమంత్రి 2 సార్లు 3 సార్లు ముఖ్యమంత్రులు చేసిన, లేకపోతే ఎక్కడెక్కడో పదవులు చేసిన, వేల కోట్లు సంపాదించినప్పటికి కూడా పద్మనాభం గారికి ఏమాత్రం కూడా ఎవరో సాటి రాలేనటువంటి చెప్పడంలో ఏమాత్రం అందజేస్తుంది. ఆయనలో నాకు భావావేశం, మమ్మల్ని మా దెబ్బలు మాది ఇవన్నీ చూసేటప్పటికీ ఆయన ఆ భావావేశం తనకు వచ్చింది. నిజంగా కూడా ఆ స్టేట్మెంట్ రాలేదని ఆయన రాజీనామా చేసి బయటకు వచ్చేసారు. ఎమ్మెల్యే పదవి వదిలేశారు. ఎవరి కోసం? కాపుల యొక్క ప్రయోజనాలు స్టేట్మెంట్ ఇవ్వట్లేదు.
శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది. ఇక అప్పటి నుంచి ఆయనతో పాటు ఆయన ఫాలోవర్స్గా ఆ ఉద్యమాన్ని వెంటనే ప్రకటించడం, రావులపాలెంలో రక్తం చెందిన రావులపాలెన్నే భారీ సభగా ఏర్పాటు చేయడం, కాపు అయితే కదలరా అని చెప్పేసి అక్కడి నుంచి ఆ సభలు నిర్వహించడం, ఆ తర్వాత దాన్ని పాదయాత్రలు, లేకపోతే రాస్తారోకులు, రైలు రోకులు, బహిరంగ సభలు, చివరికి కిర్లంపూడి నుంచి తిరుపతి వరకు సైకిల్ ర్యాలీ. ఈ రాజకీయ లబ్ధుల గురించి కానీ ఉన్నత స్థాయి పదవుల గురించి కానీ అసలు ఏ రోజు ఆయన ఆశించలేదు. అలాంటి వాటి గురించి ఎదురు చూడలేదు. ఏదో లక్ష్యం, ఆ లక్ష్యాన్ని చేరే దిశగానే అడుగులేసేది. ఎక్కడ దానిలో ఎక్కడ అవినీతి లేదు, ఒక తప్పుడు ఆలోచన లేదు, ఏమీ లేదు. ఆ ఉద్యమంలో కూడా ప్రతి అడుగు మేము ఉన్నాం. దాస్ గారు కానీ, నేను కానీ, రామకృష్ణ గారు కానీ, విష్ణు గారు కానీ, ప్రతి దానిలో ఎవరి నుంచి ఏ పార్టీ నుంచి ఎవరు వచ్చినా సరే మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ఆయన కూర్చుని మాట్లాడండి అనేవారు. 1 to 1 అని కొంతమంది గౌరవించిన అసలు నో 1 to 1 ఆల్ ఈ ఉద్యమకారులతోటే అని మమ్మల్ని కూర్చోబెట్టి ఆయన వచ్చిన కూర్చోబెట్టి ఏంటో చెప్పండి అనేవారు. అంత నిజాయితీ పరుడు. ఇలాంటి ఆయనతోటి ఉద్యమం అడుగు వేసి ఎదరికెళ్ళామంటే నిజంగా చాలా గొప్ప విషయం. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. నా పూర్వజన్మ సుకృతంగా ఫీల్ అవుతాను. పద్మనాభ గారి నేను వెళ్ళడానికి ఫస్ట్ టైం ఏంటంటే, నేను కాపులకు సంబంధించి ఏది రిజర్వేషన్ సంబంధించి కొంచెం స్టడీ చేస్తే 94 ఉద్యమంలో ఆయన చేసిన విషయం కానీ, దాని కూడా ఆయనకున్న పట్టుదల కానీ, ఆయన చేసిన ఉద్యమాల గురించి తెలిసి నేను ఆయన ప్రత్యేకంగా కలవడానికి కిర్లంపూడి వెళ్ళడం జరిగింది. ఇది 2015 మార్చి 23వ తారీఖు 22వ తారీఖు. అప్పుడు ఆయన మనవరాలు 4-5 ఏళ్ళ పిల్ల, ఆ పిల్లతో ఆడుకుంటుంటే ఆయన దగ్గరికి వెళ్ళి చాలాసేపు కూర్చుంటే, నన్ను పిల్లడానికి కావాలంటే నేను పెట్టే బద్దరాలు నన్ను వివరాలు చూసాను, అడ్వకేట్ అని చెప్తాను రామరామని కూర్చోబెట్టాను. కూర్చోబెట్టుకు అని చెప్పి అది మాట్లాడి నేను ఏం చెప్పానంటే, ఇలా ఉద్యమం చేస్తే బాగుంటుందంటే కాపు రిజర్వేషన్స్ ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మేనిఫెస్టోలో పెట్టారు, కాబట్టి మళ్ళీ మనం ఉద్యమం చేస్తే బాగుంటుందని చెప్తే ఆయన సడన్గా బైక్ వేసి నాకు 2 చేతులు దండం పెట్టి, ఏమైనా ఇప్పుడు మా ఇంటికి రాదు, ఇందాక చెప్పినట్టుగానే నేను ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ దారుణంగా నష్టపోయి ఈ కాపుల గురించి నేను రానని చెప్పడం జరిగింది.